మద్దిపాడు మండలంలోని మల్లవరం గుండ్లకమ్మ జలాశయం వద్ద ఆదివారం సూదనగుంట కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబాల మధ్య ఆత్మీయతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సూదనగుంట కుటుంబ సభ్యులందరూ ఒక చోటుకు చేరడం సంతోషకరమని అన్నారు. సమాజానికి ఏదైనా సేవ చేయాలనే సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సూదనగుంట నరసింహారావు, బెజవాడ వెంకట్రావు, కుర్రా భాస్కర్రావు, మండవ మురళీకృష్ణ పాల్గొన్నారు. రావు గారు విచ్చేశారు. ఒక్కసారి మనం సూదనగుంట కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఒంగోలు శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు, బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. సూదనగుంట కుటుంబ సభ్యులు అతిథి దామచర్ల జనార్దన్ రావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శేషయ్య గారు, కృష్ణమూర్తి గారు, నరసింహారావు గారు, తమిళనాడు, తెలంగాణ, అమెరికా, ఎక్కడెక్కడ ఉన్నారండి సూదనగుంట కుటుంబ సభ్యులందరినీ ఒక ప్రాంతానికి తీసుకుని వచ్చారు. అదే ఈ ప్రాంగణం. ఈ ఉదయం నుంచి ఎంతో అద్భుతం చేసిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని సూదనగుంట కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరిస్తున్నారు. తర్వాత దామచర్ల సత్యనారాయణ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర మార్కెటింగ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ గారిని సూదనగుంట కుటుంబ సభ్యుల పెద్దలు ఘనంగా సత్కరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. శ్రీ దామచర్ల సత్యనారాయణ గారిని సూదనగుంట కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరిస్తున్నారు. ధన్యవాదాలండి. నారిపెట్టి వరాల చౌదరి గారిని తదుపరి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. నారిపెట్టి వరాల చౌదరి గారు. ఓకే. ఈనాటి మన
సూదనగుంట కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో భోజన విరామం అనంతరం కార్యక్రమం పునఃప్రారంభమవుతుంది. దయచేసి జనార్దన్ రావు గారికి, అలాగే మేడం 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 గారు, దామచల సత్యనారాయణ గారికి మేడం గారు ఒక గ్రూప్ ఫోటో మేడం గారు, అలాగే గ్రూప్ ఫోటో అండి. గ్రూప్ ఫోటో అందరూ వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. మేడం గారు గ్రూప్ ఫోటో. రెడీ. ఇప్పుడు భోజనాలు చేస్తూ ఆ వర్క్ చేయడం మనం ఆపారు. భోజనాలు చేసినాక మళ్ళా కూర్చోండి. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం. సోదనగుంట కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడున్నారో, హైదరాబాదు, తెలంగాణ, అదేవిధంగా మన దగ్గర వేరే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, బంధువులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అందరూ కూడా కలిసి భోజనం చేయటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి అందరూ కూడా పెద్దలు, వేదిక మీద ఉండే పెద్దలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక కుటుంబం ఉండే పేరు మీద మన వాళ్ళు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా తెలుసుకోవటం చాలా సంతోషమైన విషయం. ఈరోజు మా దామచర్ల అనే ఇంటి పేరు మీద ఉండే వాళ్ళు కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా కందులూరు నార్త్లో కూడా అక్కడ కూడా ఉన్నారు. అయినా కూడా మనం అంతా కూడా కలుసుకొని ఊరకనే భోజనం చేసేది కాకుండా ఎవరు ఏమేమి చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా ఉన్నారు, పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఇవన్నీ కూడా కలిసి మాట్లాడుకునే వ్యాపారాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది. మన సోదరగుంట ఫ్యామిలీలో కూడా పెద్దలు పేరయ్య గారు లాంటి వాళ్ళంతా కూడా ఈరోజు అమెరికాలో ఒక డాక్టర్గా ఉంటాం. అలాంటి పెద్దలంతా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా కలిసి కుటుంబం ఇంకా బాగా అభివృద్ధి చెందే విధంగా, ఒకరికి ఒకరు సహాయపడే విధంగా చేసుకుంటే చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. దీంట్లో అందరం కూడా ఒకటేలాగా ఉండలేం. చాలామందికి ఒకరికి మనసులు వేరే వేరేగా ఉంటాయి. ఒకరు ఒక ప్రవర్తనలో ఉంటారు, ఒకరి దగ్గర ఉంటారు. అలాంటిది అందరూ కూడా కలిసి ఇబ్బంది ఉండే వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే విధంగా, మన ఇంటి పేరు ఉండేవాళ్ళు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని ఎవరైతే బాగా పెద్దలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి అందరినీ కూడా పైకి తీసుకొచ్చే విధంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఇది ఒక మంచి కలయిక. ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు మహిళలు కానీ అందరూ కూడా ఈరోజు కలుసుకున్నందుకు చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా సోదరగుంట నరసింహరావు గారు, బెజవాడ వెంకటరావు గారు, మన సత్య గారు, మండవ మురళి గారు, శాషయ్య గారు అయితే మీ అందరికి కూడా తెలుసు. మేము చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పొగాకు వ్యాపారాల కాడి నుంచి మా పెద్ద ఆయన దగ్గర నుంచి అందరూ కూడా శాషయ్య గారితో మేము ఎలా ఉన్నాము ఏందనేది కూడా అందరికీ తెలుసు. వాళ్ళ హనుమంతరావు గారు కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఉండేవాళ్ళం. అలాంటిది ఈరోజు పెద్ద ఆయన కూడా వాళ్ళంతా కూడా అమెరికాలో ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా
అలాగా ఎక్కడ ఉన్నారో చదువుకునే వాళ్ళు ఉంటే కొంచెం అమెరికాకి మన వాళ్ళని కొంచెం పంపించటం, ఉద్యోగాలు కానీ ఏదైనా కూడా ఒకరికొకరు తోడ్పాటు చేసుకుంటేనే మంచిదనేది నా ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా భాస్కర్ రావు గారు, రాఘవరావు గారు, మన పేరయ్య గారు, స్వామి గారు అందరూ కూడా పెద్దలంతా కూడా పైన ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీలో ఒకరుగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు చాలా సంతోషం. మీ అందరినీ ఇక్కడ కలుసుకున్నందుకు కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అనేక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారికి, తర్వాత దామచల్ల సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన సోదనగుంట వారి కుటుంబ సభ్యుల కలయిక ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమానికి అధ్యక్షం వచ్చినటువంటి సోదరగుంట నరసింహరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు సోదరు జనార్దన్ రావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు బెజవాడ వెంకట్రావు గారికి, మండవ మురళి గారికి, శేషయ్య గారికి, భాస్కర్ రావు గారికి, రాఘవ్ గారికి, పేరయ్య గారికి, స్వామి గారికి, ఇక్కడికి వచ్చేసిన సోదరుగుంట కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. చాలా సంతోషం. సోదరుగుంట వాళ్ళు ఎక్కడున్నా కానీ అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి, ఇప్పుడే మా అన్న చెప్పినట్టు శేషయ్య గారితో దాదాపు 60 సంవత్సరాలు మా కుటుంబానికి పరిచయం. ఎప్పుడు చూసినా ఆయన చిన్నప్పుడు అమెరికా శేషయ్య గారు అంటాం, పొగాకు వ్యాపారం కలిసి చేసాం. అలాగే ఆ కుటుంబంలో అన్నదమ్ములు అందరితోటి మా పెద్దానికి కానీ మా నాన్నోళ్ళకి అందరికీ పరిచయాలు. ఇక్కడే హరిబాబు కానీ జమ్మలపాలెంలో కూడా అందరం పొగాకు వ్యాపారస్తులు అవటం, అందరితో కలివిడిగా ఉండటం. అలాగే మీరందరూ చక్కగా ఇలాగే ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, మీరు రాణించే రంగాల్లో బాగా రాణించాలని, మీ కుటుంబ సభ్యుల్లో మమ్మల్ని కూడా ఒకరిని చేర్చుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అలాగే అమెరికా నుంచి విచ్చేశారు. ఒక నిమిషం. ఈరోజు ఇది నియోజకవర్గం సంతనోతులపాడులో ఉన్న, ఈరోజు మన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ మాట ఒక మాట చెప్పడానికి ఎత్తుకున్నా. నేను ఒంగోలులో ఉన్నా కూడా సంతనోతులపాడు ఒంగోలు కూడా ఇప్పుడు కూడా కలిసే ఉంటుంది. మన విజయ్ కూడా వస్తూ ఉన్నాడు, దారిలో ఉన్నాడు. కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరం ఉన్నా, ఎటువంటి సమస్యలున్నా మీరు ఒంగోలులో మీ కుటుంబ సభ్యుడు ఎవడు ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆ మాట చెప్పడం మర్చిపోయిన దాకా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. నుంచి విచ్చేశారు స్థానిక శాసనసభ్యులు శ్రీ బిఎన్ఆర్ విజయ్ కుమార్ గారు. వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం సార్. వెల్కమ్ సార్. బిఎన్ఆర్ విజయ్ కుమార్ గారిని సాదరంగా స్వాగతిస్తున్నారు. మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా సమనీయంగా కోరుతున్నాం. భోజనం చేసిన వారందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా సమనీయంగా కోరుతున్నాం. సూదనగుంట వారి ఆత్మీయ నమస్కారం అండి.
నేను సూదనగుంట సుబ్బయ్య చంచమ్మ గారు 6వ సంతానం అబ్బాయిల్లో, 9వ సంతానం అందరు సంతానంలో 9వ. మా నాన్న చాలా కష్టపడి మనల్ని పైకి తీసుకొచ్చాడు. మేము అమెరికా పోయి మన ఒంగోలు ప్రకాశం జిల్లాలో మా సూదనగుంట వాళ్ళని అన్ని సర్వీస్ చేసాము మేము. మా సూదనగుంట వాళ్ళు ఏంటంటే కష్టపడి చేస్తారు కానీ చెయ్యి పట్టే ఆడుకు తినే పద్ధతులు ఎవరికి లేదు. పెడతాము, చేస్తాము. మా కులం అనేది లేదు. మాకు కులం అనేది, మతం అనేది మేము పరుచుకోము. అందరూ మనుషులు అందరూ బాగుండా ఉంటాను. మా అన్నయ్య కోరిక మీద, సూదనగుంట పేదయ్య కోరిక మీద నేను ఈ అందరిని కలుపుకొని ఇక్కడ కర్ణాటక అంతా తీసుకొని వచ్చాను. అంతా మాకు తెలియదు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. అందరూ వచ్చారు, అంతా హ్యాపీగా ఉంది. మీరు కూడా అందరూ ఏంటంటే అన్నదమ్ములు తనుకుంటాం. దేనివలన? డబ్బులు, ఆస్తుల వలన. అదే దాయలు తనుకోరు. ఏం మధ్యలో ఈ ఆర్థిక సంబంధాలు ఉండవు కదా, మనవాళ్ళని ప్రేమగా ఉంటారు. అది మెయిన్. అది అందుకని ఏంటంటే ఇది అందరినీ కలిపాను. ఆంధ్రాలో, తెలంగాణలో, మన కర్ణాటకలో, తర్వాత యూఎస్ నుంచి వచ్చారు చాలామంది. ఇది చేశానమ్మా. గెస్ట్లో ఎమ్మెల్యే వచ్చారండి, విజయ్ కుమార్ వచ్చారు, మా దామచర్ల జనార్దన్ వచ్చారు, సత్య వచ్చారు. దామచర్ల ఫ్యామిలీ మేము క్లోజ్. మా ఇంట్లో ఏది జరిగితే ఆ ఇంట్లో జరిగింది. మేము పిలిచే రావాలి, మేము వాళ్ళు పిలిస్తే మేము పోవాలి. బాగా క్లోజ్. 60 సంవత్సరాల నుంచి మాకు ఇది. అనిల్ గారికి అమెరికా పోయినప్పుడు డాలర్ నేను సప్లై చేసి, అప్పుడు డాలర్ దొరకవు. అంటే రిలేషన్ ఇంకేం లేదు. సో అందరూ ఆ రిలేషన్ మా దగ్గరనే ఉంది, బాగానే ఉంది. ఇంకా అందుకనే చెప్పేది ఉన్నాయి. ఈ ఏరియా ఏంటంటే 100 మంది బతికి, మా నాన్న ఏం చెప్పాడంటే నువ్వు బతికి 100 మంది 10 మంది బతికి, అది గొప్ప. నేను అన్నాను, నాన్న మీరు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా 50 మంది ఎప్పుడు బతుకుతారని చెప్పి ఈ చోట్ల డెవలప్ చేస్తున్నా. కానీ ఇబ్బందులు పెడుతున్నారు ఇక్కడ లోకల్గా. జెలస్, పొలిటికల్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టారు. ఫైట్ చేస్తున్నాను. అది ఆపేది లేదు, అది పూర్తి చేస్తాను. పూర్తి చేసి 10 మందికి కనీసం నా ప్రోగ్రామ్ అంటే 100 మంది ఈ చోట్ల బతకాలి. మాకు డబ్బులు అవసరం లే, మా పిల్లలకు అవసరం లే, మేనేజ్మెంట్ చేసుకుంటే 10 మంది 100 మంది బతకాలి ఇక్కడ. అది ఇంకేం లేదు. మాకు డబ్బు అనేది ఇదిగో మేము పూరి నుంచి వచ్చాము, మాకు తెలుసు. ఏదైనా వాడు ఇవాళైనా పూరి గుడిసెలో ఉండి కూలి తీసుకొని బతకంత హ్యాపీ బతకాలి నేను. అంటే మాకు కోరికలు ఎక్కువ లేవు. అంటే అమ్మ నాన్న అందరికి హెల్ప్ చేశాను, మమ్మల్ని సపోర్ట్ చేశాను, మా పెద్దని సపోర్ట్ చేశాను. అమెరికా పోయి బాధలు పడ్డాను. ఓ రోజు అన్నం కూడా లేదు, ఒక 2 రోజులు బియ్యం తిని బతికాను. అన్నీ పడ్డాం. ఎవరు హెల్ప్ చేయాలి, ఎవరిని అడగను. అంటే మనకి ఈగో అనే కాదు, ఆ ఒత్తిడి ఎప్పుడు వచ్చా నువ్వు డెవలప్ అవుతావు, ఎట్లా బతకగలవు తెలివి వచ్చింది. అది మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు అన్ని జాతి అంతా ఒకటే మంది. ఇది మాల, మాదిగ, కమ్మ, రెడ్డి అందరూ ఒకటే. ఇది లేదంటే పయ్యోళ్ళు పెట్టి కులాలు పెట్టారు ఎవరైనా. ఇప్పుడు ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉన్నారు. ఈ హై రిజర్వేషన్ పెట్టిన హరిజనులు దెబ్బతున్నారు. వాళ్ళు ఈ పాటు బాగా డెవలప్ అవుతుంది. ఈ రిజర్వేషన్ పెట్టినా ఈ పై కులాలు బాగుపడ్డారు. రిజర్వేషన్ లేదు కదా, 99, 98, 90 మార్కులు ఇచ్చి ఏ దేశంలో పోయినా వాళ్ళు చెల్లుతున్నారు. అది మన వాళ్ళు హరిజనులు ప్రతి కూడా పైకి వచ్చే దేశం పైకి వస్తే బాగుపడితే మనం కోరుతున్నాం అంతే. ఇక్కడ కూడా కర్ణాటక నుండి వచ్చామండి. ఈరోజు సూదనగుంట కుటుంబ సభ్యులందరినీ ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక, వేరే ఈ రాష్ట్రంలో ఎక్కడున్న వాళ్ళందరి కుటుంబాల సభ్యుల్ని కలిసి వాళ్ళందరినీ కూడా ఈ ఒక రోజు ఇక్కడ చేర్చి ఒకరినొకరు పరిచయం చేసి కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి చాలా ఒక మంచి కార్యక్రమాన్ని ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి డాక్టర్ పేరయ్య గారు, అదే నరసింహారావు గారు, కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా సుమారు 1000 కిలోమీటర్ల దూరం అక్కడంతా వచ్చి పల్లెలకు వచ్చి ఆ కుటుంబ సభ్యులందరినీ కలిసి ప్రేమతో ఆహ్వానించి ఇక్కడ ఈరోజు మేమందరం కూడా వచ్చామండి. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే అందరినీ కూడా ఎవరైతే ఇప్పుడు సూదనగుంట కుటుంబ సభ్యులు వివిధ రంగాల్లో ఇప్పుడు ఎడ్యుకేషనల్ కానివ్వండి, అదే అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ కానివ్వండి, వేరే చాలా సెక్టర్స్లో ఈరోజు పెరుగుతున్నటువంటి సందర్భాల్లో ఒకరికొకరు సహకరించుకొని ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆ సూదన కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకరినొకరు సహకరించి వాళ్ళని పెంచే విధంగా ఆలోచించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నిజం చాలా మంచి కార్యక్రమం. ఈరోజు ఎమ్మెల్యే గారు చాలామంది పెద్దలు వచ్చి ఈ యొక్క కుటుంబ సభ్యుల ఈ కలయికని స్వాగతించారు. మరి ఇలాంటి మంచి ప్రోగ్రాంలు చేయడం వల్ల వేరే ఒక కులాన్ని కానివ్వండి, జాతిని కానివ్వండి విరోధించడం కాదు. ఇది మేమందరం కూడా
మా సూదనకుంట కుటుంబ సభ్యులందరూ కూడా ఏకతాటిపై ఉండాలి, అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్క సెక్టార్లో కూడా బాగా ఆర్థికంగా ముందుకు సాగాలి అనేటువంటి విధంగా పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మంచి కార్యక్రమం. ఆ పెద్దలందరికీ కూడా నేను కర్ణాటక నుంచి ఈరోజు ఏమి వచ్చాము వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కర్ణాటకలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాము. అందరినీ ఆహ్వానిస్తాం త్వరలోనే. ఆ కార్యక్రమం కూడా ఎస్ఎస్బి అక్కడ ఉన్నటువంటి మంత్రులని, ముఖ్యమంత్రులను కూడా పిలిచి మంచి కార్యక్రమం చేయాలనేటువంటి యోచనలో మేము ఉన్నాం. మొట్టమొదటిగా మానవ సంబంధాలు అడుగంటినటువంటి సందర్భంలో ఒక తల్లిదండ్రులను చూసుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో తల్లిదండ్రుల పేరు మీద ఒక జ్ఞాపకార్థం వాళ్ళ తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ సూదనకుంట పేరయ్య వారి అన్నదమ్ములు సూదనకుంట పేరయ్య గారు చెప్పిన మాటకు శిరసా వహించి నరసింహారావు గారు దాదాపు 74 సంవత్సరాల వయసులో మరి కర్ణాటక, తెలంగాణ, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి మా సూదనకుంట కుటుంబ సభ్యులందరినీ కలిపి ఇక్కడికి ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఆత్మీయ సభను ఇచ్చేసి ఒక మంచి జ్ఞానాన్ని, ఒక విఘ్నతను, అంటే మాలాంటి చిన్న వయసు ఉన్నటువంటి వాళ్లకు మీరు కూడా బుద్ధిమంతులుగా ఒక తల్లిదండ్రులను చూసుకోవాలి, కుటుంబ బాధ్యతలు అనేటువంటి అన్నదమ్ములు సఖ్యతగా ఉండాలి, సో మానవ సంబంధాలు అనేటువంటివి ఉండాలి, సో అందరూ కూడా కలిసిమెలిసి జీవించాలి, సమాజంలో అందరూ కూడా గౌరవప్రదంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఎదగాలి, అందరిలో మనం ఉండాలి, మనం ఎక్కడైనా వెనుకబడినటువంటి మన పిల్లలను కూడా ప్రోత్సహించు ముందుకు పోవాలనేటువంటి ఒక మంచి సంకల్పము ఈ దేవదేవుని వెంకటేశ్వర స్వామి ఈ గుండ్లకమ్మ రివర్ దగ్గర ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం, వారు మమ్మల్ని ఆహ్వానించడం, ఆ కార్యక్రమానికి మేము రావడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పేరయ్య గారికి, నరసింహారావు గారికి, వాలి సోదరులకు, తర్వాత కృష్ణమూర్తి గారికి, వారి సోదరులకు, వీళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒంగోలు ప్రజలకు, మీకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. రామగిరి.